హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం డైలీ ఆర్ట్ అండ్ కల్చర్ నితిన్ సింగానియా బుక్ సిరీస్ని డిస్కస్ చేసుకుంటున్నాం కదా. దాంట్లో భాగంగా స్టైల్స్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో ఆల్రెడీ 2 స్టైల్స్, నగర అండ్ ద్రవిడ స్టైల్స్ని మనం దాని ఫీచర్స్ ఏంటి, వాటిల్లో ఉన్న సబ్ స్కూల్స్ ఏంటి అని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఇవాళ ఈ సెషన్లో వెసనా స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గురించి, దాని ఫీచర్స్ గురించి అండ్ దాంట్లో ఉన్న సబ్ స్కూల్స్ ఏవేవి అని చెప్పి డిస్కస్ చేద్దాం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, ఉగాది సెలబ్రేషన్స్ ఆఫర్ కింద యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్. యాక్చువల్గా మీకు కోర్స్ ఫీ వచ్చేసి 60,000 రూపీస్ అనమాట. కానీ మీకు అది ఈ ఆఫర్లో 50,000కే ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈజ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్కి. దట్ టు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఈ కోర్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఈ 50,000 రూపీస్ ఆఫర్ వచ్చేసి మీకు వ్యాలిడ్ టిల్ 15th April 2024, ఈ మంత్ 15th వరకు మాత్రమే. సో ఓన్లీ ఫ్యూ డేస్ లెఫ్ట్, కాబట్టి ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. మేడం మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తారు. ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ltxclasses.com. ఓకే, లెట్ us స్టార్ట్ అవర్ సెషన్ టుడే. వెసనా స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఈ వెసనా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏమున్నాయి అని చెప్పి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ది వచ్చేసి ఆర్నమెంటేషన్. ఇక్కడ మనకి వెసనా స్కూల్ అనగానే గుర్తు రావాల్సిండేది ఎవరు అని అంటే చాళుక్య రూలర్స్ అనమాట. వెస్ట్రన్ చాళుక్యాస్ అని చెప్పి ఉన్నారు కదా. సో వెస్ట్రన్ చాళుక్య రూలర్స్. మనకి ద్రవిడ అనగానే మనము ఇద్దరు డైనాసిటీస్ గురించి చెప్పుకున్నాం. ఒకటి పల్లవాస్, తర్వాత చోళాస్ అని చెప్పి. అట్లా వెసనా స్కూల్ అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు అంటే చాళుక్యాస్ అనమాట. సో చాళుక్యన్ టెంపుల్స్ని ఎగ్జాంపుల్స్గా తీసుకుంటూ వెసనా స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో ఉన్న టెంపుల్స్ ఏవి అని చెప్పి చూస్తాము. సో దాంట్లో మనకి ఫస్ట్ ఫీచర్ ఆర్నమెంటేషన్ కింద మనం ఏం చెప్తున్నాము, ద చాళుక్యన్ టెంపుల్ ఎగ్జిబిట్స్ ఇండిజినస్ క్వాలిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపుల్ వాల్స్ అండ్ పిల్లర్ ఆర్నమెంటేషన్. ఆర్నమెంటేషన్ అంటే ఏంటి అని అంటే హెవీ డిజైన్స్ వాడడం. ఓకే, అంటే పిల్లర్స్ మీద వాటి మీద డిజైన్స్ చాలా ఇంట్రెన్సిక్గా, అంటే చాలా క్లియర్గా వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో అవి చాలా క్లియర్గా చెక్కుతారనమాట. స్కల్ప్చర్స్ వాటి మీద, టెంపుల్ వాల్స్ మీద, వాటి మీద. సో ఆర్నమెంటేషన్ అనే ఈ ఫీచర్ అనేది వెసరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్. చాళుక్యన్ బిల్డర్స్ ఆల్టర్డ్ ద ద్రవిడ టవర్స్. అంటే ఫస్ట్ మనము వెసరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటే ఏం చెప్పుకున్నాము, ఇట్ ఈస్ అ మిక్స్ ఆఫ్ నగర అండ్ ద్రవిడ స్టైల్స్ అని చెప్పి చెప్పుకున్నాం కదా. సో నగరాలో ఉన్న కొన్ని ఫీచర్స్ ఉంటాయి, ద్రవిడాలో ఉన్నవి కొన్ని ఉంటాయి. ఈ రెండింటిని మిక్స్ చేస్తూ వాటికంటూ కొన్ని కొత్త ఫీచర్స్ని యాడ్ చేస్తూ మార్చి ఒక కొత్త స్టైల్, దట్ ఈస్ వెసరా స్టైల్ అని చెప్పి డెవలప్ అవ్వడం జరిగిందనమాట. దీన్ని మెయిన్ ప్యాట్రాన్స్ ఎవరు అని అంటే చాళుక్యన్ రూలర్స్. సో ఇప్పుడు వీళ్ళు ద్రవిడ టవర్స్ని ఆల్టర్ చేశారు. ఎలా ఆల్టర్ చేశారు? బై రెడ్యూసింగ్ ద హైట్ ఆఫ్ ఈచ్ స్టోరీ అండ్ అరేంజింగ్ దెమ్ ఇన్ డిక్లైనింగ్ ఆర్డర్ ఆఫ్ హైట్ ఫ్రమ్ బేస్ టు టాప్ విత్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ ఎంబలిష్మెంట్ ఆన్ ఈచ్ ఫ్లోర్. ఓకే, ద్రవిడ టవర్స్ అనగానే మనకి పెద్ద పెద్ద టవర్స్, ద్రవిడ అనగానే మనకి ఏం గుర్తొస్తాయి, పెద్ద పెద్ద గోపురాలను చూసాం కదా. పల్లవాస్లో కానివ్వండి, పల్లవాస్లో అంత పెద్దగా లేవు, బట్ చోళాస్ విషయానికి వస్తే బృహదీశ్వర టెంపుల్ కానివ్వండి, తర్వాత ఇంకా మనం చూసాం కదా ఐరావతేశ్వర టెంపుల్, గంగైకొండ చోళాపురం, పెద్ద పెద్ద టవర్స్ కదా. కంచిలో కానివ్వండి, లేకపోతే తిరువన్నామలై, ఈ గుళ్ళల్లో ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా దే ఆర్ వెల్ నోన్ ఫర్ దేర్ లార్జ్ టవర్స్ ఆర్ గోపురమ్స్ అంటాం కదా. కానీ వెసరా స్టైల్కి వచ్చేసరికి ఏం చేశారంటే ఈ చాళుక్యన్ రూలర్స్ ఆ ద్రవిడ టవర్స్ యొక్క సైజుని తగ్గించారు. హైట్ ఆఫ్ ఈచ్ స్టోరీ అంటే ఏంటి, ఫ్లోర్, ప్రతి ఒక్క దాన్ని హైట్ని తగ్గించుకుంటూ దాన్ని బేస్ టు టాప్ డిక్లైనింగ్ ఆర్డర్ ఆఫ్ హైట్లో పెట్టుకుంటూ అండ్ విత్ ఈ గ్రేట్ డీల్ ఆఫ్ ఎంబలిష్మెంట్ అంటే నథింగ్ బట్ ఇందాక మనం చెప్పిన ఆర్నమెంటేషన్. ప్రతి ఒక్క దాంట్లో చాలా నీట్గా చెక్కడము, నీట్గా డెకరేట్ చేయడం, ఆర్నమెంటేషన్ చేయడం అనేది చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు నగరా దాంట్లో ఏం చేశారు, నగరా టవర్ ట్రాన్స్ఫర్మేషన్ ఏం చేశారు, నగరా ఫీచర్స్ ఏమున్నాయి దీంట్లో అని అంటే, ద్రవిడావి ఏమున్నాయి అని అంటే టవర్స్ ఉన్నాయి, కాకపోతే సైజ్ తగ్గించారు అండ్ ఎంబలిష్మెంట్ ఎక్కువ ఉంది. మరి నగరా దాంట్లో ఏమైంది, ఇన్స్టెడ్ ఆఫ్ అన్ ఇంక్లైన్డ్ స్టోరీ ద వర్టికల్ షేప్ ఆఫ్ ద టవర్ హ్యాస్ బీన్ చేంజ్డ్. అంటే టవర్ నగర దానిలాగా ఇట్లా కర్వ్డ్గా ఉండకుండా కొంచెం చేంజ్ చేయడం జరిగింది దీంట్లో. అండ్ మంటప అండ్ పిల్లర్స్, ఇక్కడ ఒకసారి చూసినామంటే ఈ మండప కానీ పిల్లర్స్ కానీ నగర దాంట్లో ఉన్నాయా? గుప్తా టెంపుల్స్ చూసాం కదా మనం నగర దాంట్లో ముందు పక్క మండప ఇట్లా పోర్టికో లాగా ఉంటుంది,
విత్ షాలో పిల్లర్స్ అని చెప్పుకున్నాం కదా మనము. సో అట్లా ఆ పిల్లర్స్ మండప అనేవి ఈ చాళుక్యన్ టెంపుల్స్లో ఉన్నాయి. అంటే ఇవి కూడా నగర దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి పెట్టుకున్నవే. ఇప్పుడు మండప గురించి చూద్దాం. ద మండప ఫీచర్స్ 2 టైప్స్ ఆఫ్ రూఫ్స్ 2 రకాల రూఫ్స్ అంటే పైన సీలింగ్స్. ఎట్లాంటివి? డొమైకల్ సీలింగ్స్ అంటే ఏంటంటే డోమ్ లాగా కనపడతాయి, సపోర్టెడ్ బై 4 పిల్లర్స్. లేదా స్క్వైర్ సీలింగ్స్, డోమ్ లాగా అంటే ఇట్లా ఉంటాయి కదా, ఇగ్లూ టైప్ డోమ్ లాగా ఇట్లా రౌండ్, మనకి మాస్క్స్లో ఉంటాయి కదా అలా. సో డోమ్ లైక్ సీలింగ్స్ అన్నా ఉంటాయి విత్ 4 పిల్లర్స్. లేదా స్క్వైర్ సీలింగ్స్ ఆ సీలింగ్స్ మీద ఎట్లా ఉంటాయి? పైన పక్క అంటే సీలింగ్లో ఇలా మనం కింద నుంచి చూస్తే పైకి దే ఆర్ విగరస్లీ ఆర్నమెంటెడ్ విత్ మైథలాజికల్ పిక్చర్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే సీలింగ్స్ మీద కూడా మామూలుగా మనకి పిల్లర్స్ మీద ఆర్నమెంటేషను లేదా స్కల్ప్చర్స్ చెక్కడము ఇవంతా చూస్తాము. కానీ చాళుక్యన్ టెంపుల్స్లో ఎట్లా ఉంటుందంటే పైన ఇప్పుడు రూఫ్ మీద ఇట్లా స్క్వైర్ రూఫ్ ఉంటుంది, దాని పైన పక్క కూడా స్కల్ప్చర్స్ని చెక్కడం జరిగింది విత్ మైథలాజికల్ పిక్చర్స్. ఈ మైథాలజీలో ఉండే పిక్చర్స్ అంటే రామాయణం, మహాభారతం ఇట్లాంటి వాటిల్లో ఉన్న స్టోరీస్ అవన్నీ చెక్కడము అదంతా వీ కెన్ సీ ఇన్ వెసరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. నెక్స్ట్ పిల్లర్స్ విషయానికి వస్తే, చాళుక్యన్ టెంపుల్స్ స్మాల్ ఆర్నమెంటల్ పిల్లర్స్ హ్యావ్ దేర్ యునీక్ ఏస్థెటిక్ సిగ్నిఫికెన్స్. మళ్ళీ పిల్లర్స్ కూడా చాలా ఆర్నమెంటల్గా ఉంటాయి. ఏస్థెటిక్ అంటే కళాత్మక దృష్టితో చూడడం అంటారు కదా. సో అట్లా చాలా మంచిగా చాలా బ్యూటిఫుల్ అయిన పిల్లర్స్ని మనము చాళుక్యన్ టెంపుల్స్లో చూస్తాం. అండ్ ఈ స్టైల్లో కట్టిన కొన్ని ఫేమస్ టెంపుల్స్ ఏవి? ఇట్లాంటివి ఏం చేస్తారంటే ఆప్షన్స్ కింద ఇవి ఇచ్చేసి వీటిల్లో వెసరా స్టైల్లో కట్టినవి ఏవి, కొన్ని ద్రవిడావి కొన్ని నగరావి మిక్స్ చేసి ఇవ్వచ్చు. కాళేశ్వర, ఇది యాక్చువల్గా కాళేశ్వర టెంపుల్ కుక్కనూర్, రామలింగేశ్వర టెంపుల్ గూడూర్, మహాదేవ టెంపుల్ ఇత్తగి, కాశీ విశ్వేశ్వర టెంపుల్ లక్కుండి, నెక్స్ట్ బ్రహ్మదేవ టెంపుల్ సవాడి, తర్వాత మల్లికార్జున టెంపుల్ సూది. ఇవి టెంపుల్స్ దట్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వెసరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఓకే, ఇప్పుడు మనం కొన్ని టెంపుల్స్ని చూద్దాము. ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది. ఇఫ్ యూ సీ హియర్, ఇది చూడండి, క్లియర్ ఆర్నమెంటేషన్ మనకు కనపడుతుందా? ఎంబలిష్మెంట్ అని చెప్పుకున్నాం కదా, చూడండి ఎంత ఇంట్రిన్సిక్గా చెక్కారు కదా ఇక్కడ. సో ఇది ఆర్నమెంటేషన్ అంటే ఇందాక మనం చెప్పుకున్న ఫీచర్ ఆర్నమెంటేషన్. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇది కూడా ఇట్లా ఫ్లోర్స్గానే కట్టడం జరిగింది, కానీ బట్ హైట్ తక్కువ. అంటే చూడ్డానికి ఇది ద్రవిడ స్టైల్ లాగే ఉంది కదా, కానీ కాదు, ఎందుకంటే పెద్దగా లేదు ఇది గోపురం. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇది మళ్ళీ మనకు నగరాలో లాగా అమలక్ అనొచ్చు. ఇది అమలక్, ఇదేమో శిఖర, అది నగర ఫీచర్స్ని తీసుకునింది. అండ్ ఇంకోటి చూడండి, ఇది ఓపెన్గా ఉంది కదా, ఎన్క్లోజ్డ్గా లేదు. సో ఇట్ ఈజ్ ఆల్సో నగర ఫీచర్ కదా. ద్రవిడాలో అయితే ఏమవుతుంది, పెద్ద వాల్స్ ఎన్క్లోజర్లో ఇది ఉంటుంది, కానీ ఇక్కడ అలా లేదు. సో ఇది నగర అండ్ ద్రవిడ మిక్స్ అయిన వెసరా స్కూల్కి ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పచ్చు. అండ్ ఇఫ్ యూ సీ హియర్, మళ్ళీ ఇది మనకు టక్మని చూడంగానే గుప్తా స్టైల్ టెంపుల్ లాగా ఉంది కదా. పైన చిన్న మండప వచ్చేసి, చిన్న ముందు పక్క చిన్న మండప, ఇది వచ్చేసి గర్భగృహ, అండ్ షాలో పిల్లర్స్ ఉన్నాయి అని చెప్పి. కానీ ఇది వెసరా స్టైల్. ఎందుకు అనంటే ఇక్కడ రూఫ్ మీద కూడా ఈ పైన పక్క వి కాంట్ సీ హియర్, బట్ ఇక్కడ కూడా చాలా డిజైన్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద పిల్లర్స్ హియర్, పిల్లర్స్ని చూసినట్టయితే ఇక్కడ చూడండి ఇట్లా డిజైన్స్ లాగా ఇలా ఉన్నాయి. ఇలా మనకి నగరా స్టైల్లో కనపడవు. నగరా స్టైల్లో ప్లెయిన్ పిల్లర్స్ ఉంటాయి అంతే, కానీ పిల్లర్స్ మీద ఆర్నమెంటేషన్ అనేది వెసరా స్టైల్ యొక్క ఫీచర్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి పిల్లర్ మీద కొన్ని మైథలాజికల్ ఫిగర్స్ని చెక్కడము, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కడ చూస్తాం మనము, వెసరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో వీ కెన్ సీ అనమాట. ఓకే, అండ్ ఇది ఇందాక మనం చూసిన టెంపులే, సేమ్ టెంపుల్. సో ఇక్కడ కూడా మనం చూసినట్టయితే ఈ పార్ట్ వచ్చేసి ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ, ఇది వచ్చేసి ద్రవిడ స్టైల్కి దగ్గరగా ఉంది. అండ్ ఇఫ్ యూ సీ హియర్ క్లియర్లీ, ఇది నగరా స్టైల్కి దగ్గరగా ఉంది, ఇట్లా మండప వచ్చేసి పిల్లర్స్ ఉండడం కదా. సో ఇది రెండిటి యొక్క క్లీన్ మిక్స్ అని చెప్పచ్చు. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ అగైన్, మండపం అండ్ పిల్లర్స్ ఉన్నాయి, బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ ద పిల్లర్స్ మళ్ళీ హెవీ ఆర్నమెంటేషన్ ఉంది. అండ్ అగైన్ దాని మీద కూడా ఫుల్గా స్కల్ప్చర్స్ అవి చెక్కడం జరిగిందనమాట.
సో ఇట్లా వెసరా అంటే ఎందుకు మనం మిక్స్ ఆఫ్ నగర అండ్ ద్రవిడ అని అంటాము అన్నదానికి ఇది ఎగ్జాంపుల్ కింద చెప్పచ్చు. అండ్ హియర్ ఈజ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, సేమ్ మండప ఉంది, పిల్లర్స్ ఉన్నాయి, అండ్ పిల్లర్స్ మీద ఆర్నమెంటేషన్ని మనం చూడొచ్చు. ఓకే, అప్రైజ్డ్ ప్లాట్ఫామ్ మీద కట్టారు గుడిని. ఇది కూడా మళ్ళీ నగరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్కి ఎగ్జాంపుల్ కదా, అప్రైజ్డ్ ప్లాట్ఫామ్ మీద కట్టడం అది. సో హియర్ ఈజ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇవి కూడా ఫ్లోర్స్గా ఉన్నాయి. బట్ ఏమైంది, హైట్ తగ్గించడం జరిగింది. ద్రవిడ లాగే ఉంది కానీ హైట్ తక్కువ ఉంది, కానీ హెవీ ఆర్నమెంటేషన్ని మనం చూడొచ్చు. అండ్ హియర్ అగైన్ అప్రైజ్డ్ ప్లాట్ఫామ్ అండ్ ఇట్లా ఎంట్రన్స్ ఉండడము, ఇదంతా కూడా నగరా స్టైల్ యొక్క ఎగ్జాంపుల్ కింద చెప్పచ్చు మనం కదా. సో ఇది వెసరా స్టైల్కి ఎగ్జాంపుల్స్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు వెసరా స్టైల్లో ఇప్పుడు మళ్ళీ ఇంకా క్లియర్గా చూద్దాం. వెసరా స్టైల్ని మనము ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ నగర అండ్ ద్రవిడ అని అంటాము అని అంటే, డైరెక్ట్గా క్వశ్చన్ కనుక వస్తే ఈ పాయింట్స్ అన్నీ మనం రాసేయచ్చు. ద ష్రైన్ ప్లాన్, సబ్సిడరీ ష్రైన్, పంచాయతన్ స్టైల్ వచ్చేసి నగరా స్కూల్వి. అంటే నగరా స్కూల్లో మనం చెప్పుకున్నట్టు పంచాయతన్ స్టైల్ గుర్తుందా, ఇట్లా ఏమంటారంటే క్రూసిఫైడ్ గ్రౌండ్ ప్లాన్ ఇట్లా వచ్చేసి ఇక్కడ 4 వస్తాయి, మధ్యలో మెయిన్ ష్రైన్ ఉంటుంది 5. సో టోటల్ 5 ఉంటాయి కాబట్టి దాన్ని పంచాయతన్ అంటాం కదా. కాబట్టి ఈ ష్రైన్ ప్లాన్, మెయిన్ ఈ ప్లాన్ ఏదైతే ఉందో ఇది, అండ్ సబ్సిడరీ ష్రైన్స్, పంచాయతన్ స్టైల్, ఇవన్నీ కూడా అకిన్ టు దోస్ ఆఫ్ నగరా స్కూల్. అంటే నగరా స్కూల్లో ఎలా ఉంటాయో అలాగే ఉంటుంది. తర్వాత లేఅవుట్ ఆఫ్ వెస్టిబ్యూల్ కనెక్టింగ్ ద శాంక్టమ్ అండ్ మండప. అంటే శాంక్టమ్ని, మెయిన్ గర్భగుడిని, అండ్ దాని ముందర మండపం ఉంటుంది అని అన్నాం కదా. సో అది ఒడిస్సా టెంపుల్స్లో ఎలా అయితే ఉంటుందో వెసరా స్టైల్ ఆఫ్ టెంపుల్స్లో కూడా అలాగే ఉంటుంది. సో అది కూడా నగరాదే. ఒడిస్సా టెంపుల్ అంటే నగరా స్టైలే కదా అది. పూరి జగన్నాథ్ టెంపుల్ అవి, మనం కోణార్క్ టెంపుల్ అవి చెప్పుకున్నాం కదా. నెక్స్ట్, ద మెజారిటీ ఆఫ్ టెంపుల్ పిల్లర్స్ ఇన్ కర్ణాటక ఏరియా రిజెంబుల్ ద శేఖరి అండ్ భూమిజా పిల్లర్స్ సీన్ ఇన్ నార్థన్ ఇండియా. మనము దీంట్లో మనకు నగరా స్టైల్లో 2 రకాల పిల్లర్స్ ఉంటాయన్నమాట, శేఖరి పిల్లర్, భూమిజా పిల్లర్ అని. సో పిల్లర్స్ని మనం చూస్తే నార్త్ ఇండియాలో లాగా, ఇందాక మనం చూసాం కదా మండప, దాని కింద పిల్లర్స్ ఉండడము. సో అట్లాంటి పిల్లర్స్ కర్ణాటక ఏరియా, అంటే వెస్ట్రన్ చాళుక్యాస్ రూల్ చేసింది కర్ణాటక ఏరియానే కాబట్టి వెసరా స్టైల్ ఆఫ్ టెంపుల్స్ అన్నీ మనకు ఎక్కువ కర్ణాటకలోనే కనపడతాయి. ఓకే, సో ఈ కర్ణాటకలో ఉన్న టెంపుల్లో ఉన్న పిల్లర్స్ ఆర్ మచ్ మోర్ సిమిలర్ టు దట్ ఆఫ్ శేఖరి అండ్ భూమిజా టైప్ ఆఫ్ పిల్లర్స్ ఆఫ్ నార్త్ ఇండియా అనమాట. అండ్ తర్వాత స్టెప్డ్ డైమండ్ ప్లాన్, ఇది చాళుక్య టెంపుల్స్లో మనం చూడొచ్చు. ఇట్ ఈస్ ఆల్సో సిమిలర్ టు దట్ ఆఫ్ నగరా స్కూల్. నెక్స్ట్, నగరా ఆర్టికులేషన్ ప్రొజెక్టింగ్ స్టెప్పింగ్ డైమండ్, అదే స్టెప్పింగ్ డైమండ్ లేదా స్టెల్లేట్ ప్లాన్. అంటే ఇక్కడ మనకి కింద అప్రైజ్డ్ ప్లాట్ఫామ్ మీద అని అన్నాం. సో అది ఒక్కొక్కసారి ఇలా ఉంటుంది, బేస్ అనేది ఇట్లా స్టెల్లేట్ ప్లాన్ లాగా, స్టెప్ డైమండ్ లాగా అట్లా ఉంటుందన్నమాట. సో ఇలాంటి టెంపుల్సే మళ్ళీ మనము కళ్యాణి ఏరియాలో, కళ్యాణి చాళుక్యాస్ లేదా వెస్ట్రన్ చాళుక్యాస్ అంటాం కదా వీళ్ళని, అక్కడ మనం చూస్తాము. ఇది నగరా స్టైల్లో ఇంకా వెసరాలో ఉండే కామన్ ఫీచర్ అనమాట. తర్వాత ద్రవిడ విషయానికి వద్దాం. డ్యూరింగ్ ద ఎర్లీ హాఫ్ ఆఫ్ చాళుక్య పీరియడ్ ద ద్రవిడ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ మోస్ట్ ఆబ్వియస్ ఇన్ ద విమాన అంటే అదే గోపురంలో ఉంది. ఇందాక కూడా చూసాం కదా మనము చాళుక్య టెంపుల్స్ మీద విమాన ద్రవిడావి ఎట్లున్నాయో చాళుక్య టెంపుల్స్వి కూడా అలాగే ఉండేవి. ఇన్ చాళుక్య టెంపుల్స్ మినియేచర్ ఆర్నమెంటల్ టవర్స్ అండ్ వాల్ ఆర్నమెంటేషన్ ఎగ్జిబిట్ ఏ మిక్స్ ఆఫ్ నగర అండ్ ద్రవిడ స్టైల్స్. సో ఈ ఆర్నమెంటేషన్ అనేది పిల్లర్స్ మీద, వాల్స్ మీద ఉండడము, ఇదంతా కూడా నగర అండ్ ద్రవిడ యొక్క మిక్స్గా మనం వెసరాని చెప్పచ్చు అని చెప్తున్నాం. సో క్లియర్లీ వెసరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఈజ్ ఎ క్లీన్ బ్లెండ్ ఆఫ్ నగర అండ్ ద్రవిడ స్టైల్స్. సో మనము ఏదైనా మీకు మెయిన్స్లో కనుక ఇట్లాంటి క్వశ్చన్ కనుక వస్తే క్లియర్గా యూ నీడ్ టు పుట్ సైడ్ హెడ్డింగ్ లైక్ నగరా అని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిన ఫీచర్స్ ఏవి, ద ఫీచర్స్ ఆఫ్ వెసరా టెంపుల్ దట్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై నగరా స్టైల్ అని చెప్పి కొన్ని పాయింట్స్, ద్రవిడ స్టైల్ అని చెప్పి కొన్ని పాయింట్స్ క్లియర్ సైడ్ హెడ్డింగ్స్తో పెట్టి రాస్తే కరెక్షన్ చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుందన్నమాట, అండ్ క్లియర్గా మీరు చెప్పినట్టు అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇది రూలర్స్. వెసరా స్టైల్ అంటే డిఫరెంట్ రూలర్స్, ఏ రూలర్స్ కింద వెసరా స్టైల్ డెవలప్ అవుతూ వచ్చింది అన్నది చూద్దాం. ఆర్కిటెక్చర్ ఆఫ్ చాళుక్యాస్, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, చాళుక్యాస్ అనేవాళ్ళు మనకు వెంటనే గుర్తు రావాలి వెసరా స్టైల్ అంటే. సో దేర్ ఆర్కిటెక్చర్ వాజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ నగర అండ్ ద్రవిడ ఇన్ఫ్లుయెన్స్, అది మనకు తెలిసిందే వెసరా అంటే. తర్వాత ఎక్కడ ఉన్న టెంపుల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇవి చాలా ఇంపార్టెంట్.
సో ఏవేవి అంటే ఐహోల్, బాదామి, పట్టడకల్. ఈ పట్టడకల్ మీద చాలాసార్లు క్వశ్చన్ అడిగారు. పట్టడకల్ టెంపుల్స్ ఆర్ క్లియర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ విచ్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటే పట్టడకల్ టెంపుల్స్ చాళుక్యన్ టైమ్వి, దే ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వెసనా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనమాట. సో ఐహోల్, బాదామి, పట్టడకల్లో ఉన్న టెంపుల్స్కి ఇవి ఎగ్జాంపుల్స్ అని టెంపుల్స్ ఈ స్టైల్కి ఎగ్జాంపుల్స్, అంటే ఈ స్టైల్లో కట్టిన వాటికి ఎగ్జాంపుల్స్ అంటున్నాం కదా. సో ఎందుకు అనేది చూద్దాం. దెర్ ఈజ్ నో కవర్డ్ అంబ్యులేటరీ వాక్వే ఇన్ ద టెంపుల్స్. అంబ్యులేటరీ వాక్వే అంటే ఏంటి? మనకు ద్రవిడ స్టైల్ ఆఫ్ టెంపుల్స్లో మనం గమనించినట్టయితే సౌత్ ఇండియన్ టెంపుల్స్ మీరు ఏవి తీసుకున్నా కూడా చుట్టూరా గుడి చుట్టూ ప్రదక్షిణ పథాన్ని ఉంటుంది కదా, గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తాం. దాన్నే అంబ్యులేటరీ వాక్వే అంటారనమాట. సర్కమ్ అంబ్యులేటరీ వాక్వే అని అంటారు. కానీ మనకి ఈ టెంపుల్స్, ఈ పట్టడకల్లు, ఐహోల్, బాదామి వీటిలో చూస్తే, అంటే వెసరా స్టైల్లో కట్టిన వాటిలో చూస్తే కవర్డ్ అంబులేటరీ పాత్ ఉండదు. అంటే ఏంటి? ఓపెన్గా ఉంటాయి ఇట్లా. కానీ ద్రవిడాలో కవర్డ్గా, అంటే మళ్ళీ ఆ అంబులేటరీ పాత్ కూడా కవర్డ్గానే ఉంటుంది. పైన రూఫ్, సీలింగ్ అన్నీ ఉంటాయి. మళ్ళీ దాని మీద కూడా బ్రహ్మాండంగా స్కల్ప్చర్స్ అవన్నీ కూడా చెక్కడం జరిగి ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ మనం అట్లాంటివి చూడం. ఎగ్జాంపుల్ చూడండి. ద విరూపాక్ష టెంపుల్ అట్ పట్టడకల్ డిజైన్డ్ ఇన్ ద స్టైల్ ఆఫ్ కైలాసనాథ్ టెంపుల్. ఓకే, ఇది చాళుక్యన్ ఆర్కిటెక్చర్కి బెస్ట్ ఎగ్జాంపుల్. విరూపాక్ష టెంపుల్ అట్ పట్టడకల్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఆఫ్ వెసరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. తర్వాత మనకి ఎల్లోరాలో రామేశ్వరం టెంపుల్ అని కూడా ఉంది. ఇది కూడా చాళుక్యన్ టైంలో ఎల్లోరాలో డెవలప్ చేశారనమాట వీళ్ళు. సో ఇది కూడా వెసరా స్టైల్కి ఎగ్జాంపుల్ కింద మనం చెప్పచ్చు. అండ్ వెరీ ఇంపార్టెంట్ అదర్ నోటబుల్ స్ట్రక్చర్స్ ఎక్కడున్నాయంటే లడ్కన్ టెంపుల్ అండ్ దుర్గా టెంపుల్ అట్ ఐహోల్, బాదామి, పట్టడకల్ ఈ 3 ప్లేసెస్ చాళుక్యన్వి. సో ఈ 3 ప్లేసెస్లో వెసరా స్టైల్ డెవలప్ అయ్యింది. ఇవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వెసరా స్టైల్. ఏవేవి? విరూపాక్ష టెంపుల్ అట్ పట్టడకల్, లడ్కన్ టెంపుల్ అండ్ దుర్గా టెంపుల్ అట్ ఐహోల్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీస్ ఆర్ ద పిక్చర్స్. ఇక్కడ చూడండి, మనకి చూడంగానే వెంటనే ఇది విమానాలాగే కనపడుతుంది. అంటే గోపురం మనకి ద్రవిడ స్టైల్లో ఎలా ఉంటాయో అలాగే ఉంది, కానీ సైజు తగ్గింది కదా. సో ఇదన్నమాట, ఇది ద్రవిడలాగే ఉంది కానీ ఇది వెసరా. నెక్స్ట్, సో హియర్ ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ, ఇక్కడ కూడా మళ్ళీ ద్రవిడలాగే ఉంది కానీ ఈ మండప ఉండడము, పిల్లర్స్ ఉండడము ఇట్లాంటివి. అండ్ ఓపెన్ అంబ్యులేటరీ పాత్ చూడండి, ఇక్కడ క్లోజ్డ్గా లేదు. సో ఇది వెసరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్కి ఎగ్జాంపుల్. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ, ఇది లడ్కన్ టెంపుల్ అనమాట. ఇది 2 ఫ్లోర్స్లో ఉంది. ఇది మళ్ళీ మనకి గుప్తా పీరియడ్లో కనపడుతుంది కదా. సో గుప్తా పీరియడ్లో ఉన్న మోడల్ అనమాట ఇది వెసరా స్టైల్కి. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రాష్ట్రకూటాస్ కింద, ఇంతసేపు మనం చూసింది చాళుక్యాస్ కింద. ఇప్పుడు రాష్ట్రకూటాస్ యొక్క ఆర్కిటెక్చర్ చూస్తే, రాష్ట్రకూటాస్ సీజ్డ్ ద కంట్రోల్ ఆఫ్ డెక్కన్ ఫ్రమ్ వెస్ట్రన్ చాళుక్యాస్ తర్వాత అధికారంలోకి వచ్చిండేది ఎవరు? రాష్ట్రకూట రూలర్స్. సో ఈ వీళ్ళ టైంలో కట్టిన టెంపుల్స్ కూడా చాళుక్యన్ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ మీద కనపడుతుంది, ఎందుకంటే వాళ్ళ తర్వాతే వచ్చారు కాబట్టి. ఓకే, దాంట్లో పర్టికులర్గా మనకి కృష్ణా 2 ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇది ఉంది కదా, కైలాస్ టెంపుల్ అట్ ఎల్లోరా. మనం చూసాం చూడండి, ఆల్రెడీ ఎల్లోరా దగ్గర చూసాం కైలాస్ టెంపుల్, కేవ్ నెంబర్ 16 కైలాస్ అని చెప్పి. సో ఎల్లోరాలో అది కృష్ణా 2 రాష్ట్రకూట కింగ్ కృష్ణా 2 టైంలో కట్టినది కాబట్టి మనకు అది కొంచెం నగరాలాగా కొంచెం ద్రవిడలాగా మిక్స్డ్గా ఉండే ఈ వెసరా స్టైల్లో మనకి కనపడుతుంది అనమాట. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ వెసరా స్టైల్ కింద కృష్ణా 2 రీన్లో కట్టినటువంటి కైలాస్ టెంపుల్ అట్ ఎల్లోరా అని మనం చెప్పచ్చు. ఓకే, అండ్ అంతేకాకుండా రాష్ట్రకూటాస్ జైన్స్ అనమాట. కాబట్టి వీళ్ళు పట్టడకల్లో జైన్ టెంపుల్ని కూడా కన్స్ట్రక్ట్ చేశారు, అది కూడా వెసరా స్టైల్లోనే ఉంది. అండ్ అంతేకాకుండా నవలింగ టెంపుల్ నియర్ కుక్కనూరులో నవలింగాలతో ఒక గుడిని కట్టడం జరిగిందనమాట. అది కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ వెసరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కింద మనం చెప్పచ్చు. సో హియర్ ఈజ్ ద నవలింగ టెంపుల్ అట్ కుక్కనూర్ అనే ఊర్లో నవలింగాస్ 9 ష్రైన్స్ తోటి ఒకటే టెంపుల్ కాంప్లెక్స్లో 9 ష్రైన్స్ ఉంటాయన్నమాట. అవి కూడా కనెక్టెడ్గా ఉంటాయి ఒకదాంతో ఒకటి. సో ఇది వెసరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్కి బెస్ట్ ఎగ్జాంపుల్, బిల్ట్ డ్యూరింగ్ రాష్ట్రకూట రీన్ ఇది. ఓకే, మళ్ళీ వెసరా స్టైల్లో కూడా 2 డైనాసిటీస్ వచ్చాయి. ఫస్ట్ వెస్ట్రన్ చాళుక్యాస్ తర్వాత రూలింగ్లోకి వచ్చిన రాష్ట్రకూటాస్.
రాష్ట్రకూటాస్ అనగానే మనకు గుర్తు రావాల్సినవి రెండు. ఒకటి ఎల్లోరాలో కైలాస్ టెంపుల్ బై కృష్ణ 2, ఇంకోటి నవలింగ టెంపుల్ అట్ కుక్కనూర్. ఇవి రెండు ఫేమస్ ఎగ్జాంపుల్స్ అండర్ రాష్ట్రకూటాస్. ఇప్పుడు హోయాసలాస్ చూద్దాం. హోయాసలాస్ విషయానికి వస్తే మనకి ఎన్సెంబుల్స్ ఆఫ్ హోయాసలా టెంపుల్స్ అని చెప్పి మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ రావడం జరిగింది. మనం లాస్ట్ వీడియోలో ద్రవిడాకి గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ అని ఎట్లా చెప్పుకున్నామో సేమ్ సిమిలర్లీ హోయాసలాస్ వాళ్ళవి కూడా గుళ్ళకు సేమ్ అలాగే హెరిటేజ్ సైట్ స్టేటస్ వచ్చిందనమాట. అవి ఏవేవి అనేది చూద్దాము. ఫస్ట్ కేశవ టెంపుల్ అట్ బేలూర్. ఇట్ ఈస్ ఎరెక్టెడ్ డ్యూరింగ్ విష్ణువర్ధన. ఓకే, ఎందుకు ఈ టెంపుల్ కట్టించాడు ఈయన అంటే బేలూరులో ఈయన చోళాస్కి అగెయిన్స్ట్గా గెలిచడం జరిగింది. చోళాస్తో యుద్ధం చేసి విష్ణువర్ధన అనే ఆయన గెలవడం జరిగింది. కాబట్టి దానికి గుర్తుగా బేలూరులో కేశవ టెంపుల్ కట్టాడు. ఇట్ ఈస్ అ నోటబుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ హోయాసలా ఆర్కిటెక్చర్. ఓకే, తర్వాత ఈ హోయాసలా ఆర్కిటెక్చర్ విషయానికి వస్తే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి? మల్టిపుల్ shrines ఆర్ అరేంజ్డ్ ఇన్ ద షేప్ ఆఫ్ అన్ ఇంట్రికేట్లీ కన్స్ట్రక్టెడ్ స్టార్ అరౌండ్ ఎ సెంట్రల్ పిల్లర్డ్ ఛాంబర్ ఇన్ దిస్ టెంపుల్. ఓకే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఈ ప్లాట్ఫామ్ ఎలా ఉంది? స్టార్ షేప్లో ఉంటుంది. సో స్టార్ షేప్లో ఉన్న దాని మీద కన్స్ట్రక్షన్ జరిగిందనమాట అరౌండ్ ఏ సెంట్రల్ పిల్లర్డ్ హాల్. సో ఇది కేశవ టెంపుల్ అట్ బేలూర్. ఇది ఇలాగే ఉంటుంది. ఇది ఫస్ట్ మనకి హోయాసలా ఆర్కిటెక్చర్లో ఇంపార్టెంట్ టెంపుల్ అనమాట. నెక్స్ట్ అనదర్ నోట్వర్తీ టెంపుల్ ఎరెక్టెడ్ డ్యూరింగ్ దిస్ టైమ్ ఈస్ హోయాసలేశ్వర టెంపుల్ డెడికేటెడ్ టు లార్డ్ శివ. హోయాసలేశ్వరుడు అంటే శివుడు. ఓకే, హోయాసలా డైనాసిటీ హోయాసలేశ్వరుడు అన్న పేరుతోటి పిలుస్తున్నారు వాళ్ళు. సో శివుడు అనమాట. అండ్ ఇది కట్టించింది కూడా విష్ణువర్ధననే. ఇది దానికి యూజ్ చేసిన మెటీరియల్ చూస్తే డార్క్ చిస్ట్ అంటాం కదా, SCHIST చిస్ట్ స్టోన్. సో దాంతో 1150లో విష్ణువర్ధన ద హోయాసలా కింగ్ కట్టించడం జరిగింది. దీంట్లో ఏమేమి ఉంటాయి? ఒక లార్జ్ హాల్ అంటే మండప ఉంది. సో ఇది దేనికి అని అంటే అప్పట్లో మ్యూజిక్ డాన్స్లు ఇట్లా దేవుడి కోసం అని చెప్పి పాటలు పాడుతూ దేవదాసీస్ లాగా డాన్స్లు వేస్తూ అలా ఉండేవాళ్ళు కదా, వాళ్ళ కోసం అని చెప్పి మండపాస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకా ఏముంటాయంటే హండ్రెడ్స్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఉంటాయి మనకి ఈ టెంపుల్ దాని మీద. అండ్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సాక్రెడ్ ఎన్సెంబుల్స్ ఆఫ్ హోయాసలాస్ అన్న పేరుతో 12th and 13th centuries మధ్య కట్టిన ఈ టెంపుల్స్ని ఎక్కడెక్కడ బేలూరులో ఒకటి, హలేబీడ్లో ఒకటి, సోమనాథ్పురాలో ఒకటి. ఓకే, ఈ టెంపుల్స్కి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ ఆల్ దీస్ టెంపుల్స్ ఆర్ ప్రొటెక్టెడ్ అండర్ ASI. అండ్ వీటికి సెక్రెడ్ ఎన్సెంబుల్స్ ఆఫ్ హోయాసలా అన్న పేరుతోటి యునెస్కో టెంటేటివ్ లిస్ట్లో చేర్చడం జరిగింది. ఓకేనా, అండ్ తర్వాత దీనికి వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు దీని ఫీచర్స్ ఏమున్నాయి? ఫస్ట్ బేలూరులో ఉన్న చెన్నకేశవ టెంపుల్స్ ఇందాక చూసాం కదా, దాని ఫీచర్స్ పర్టికులర్గా ఏమున్నాయి అని అంటే చెన్నకేశవ అని అంటే ఇది శివుడిది కాదు, విష్ణువుడిది. హోయాసలేశ్వర అంటే శివుడిది, చెన్నకేశవ అంటే విష్ణువుకున్న ఇంకొక పేరే చెన్నకేశవ. చెన్న అంటే కన్నడలో బ్యూటిఫుల్ అని అనమాట. సో చాలా అందంగా ఉండే విష్ణుమూర్తి అని చెన్నకేశవ అని అంటారు అనమాట. ద టెంపుల్ ఈజ్ డెడికేటెడ్ టు లార్డ్ విష్ణు, ఆల్సో నోన్ యాజ్ చెన్నకేశవ. అండ్ ఇక్కడ ఎక్స్టీరియర్ ఆఫ్ ద టెంపుల్స్ చాలా రిచ్లీ స్కల్ప్చర్డ్గా ఉంటుంది. చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. దాంట్లో ఏమేమి ఉంటాయి? ఆ మైథలాజికల్ స్క్రిప్చర్స్ అన్నీ లైక్ రామాయణం, మహాభారతం, ఈ ఎపిక్స్ ఉన్నాయి కదా, వీటిల్లో విష్ణువు తర్వాత ఆయన అవతారాలు, ఇన్కార్నేషన్స్, వాటన్నిటి గురించిన స్టోరీస్ అన్నిటినీ టెంపుల్ యొక్క ఎక్స్టీరియర్ వాల్స్ మీద బయట పక్క చాలా క్లియర్గా చెక్కడం జరిగిందనమాట. అండ్ అక్కడక్కడ మనకి శివుడికి సంబంధించిన స్టోరీస్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి వాటిల్లో. చెన్నకేశవ టెంపుల్ అయినా కూడా శివుడికి సంబంధించినవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ హలేబీడ్లో ఉన్న హోయాసలేశ్వర టెంపుల్ ఈ సెకండ్ వన్ అమాంగ్ సేక్రెడ్ ఎన్సెంబుల్స్ ఆఫ్ హోయాసలాస్. ఆ హోయాసలేశ్వర టెంపుల్ అనేది ఎవరి టైంలో కట్టించారు? విష్ణువర్ధన టైంలో కట్టించడం జరిగింది 1121 CE. ఓకే, ఇది డెడికేటెడ్ టు లార్డ్ శివ అని చెప్పాము. అండ్ ఇది ద్వార సముద్ర, ఇది దొర సముద్ర అని అంటారు లేదా ద్వార సముద్రం అని అంటారు. ద్వార సముద్రంలో ఉంటే మర్చెంట్స్ ఉంటారు కదా, అంటే వ్యాపారస్తులు, వాళ్ళు స్పాన్సర్ చేశారు ఈ టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ని, హోయాసలేశ్వర టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ని. ఓకే, సో ఈ టెంపుల్ మీద చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయంటే
ద టెంపుల్ ఈజ్ మోస్ట్ వెల్ నోన్ ఫర్ మోర్ దాన్ 240 వాల్ స్కల్ప్చర్స్ ఉన్నాయి హోయాసలేశ్వర టెంపుల్ పైన. ఓకే, అండ్ హలేబీడులోనే జైన బసది కూడా ఉంది. జైన బసది అని అంటే జైన్ టెంపుల్ లాంటిదన్నమాట. సో అది కూడా ఉంది. ఎందుకంటే మనం చెప్పాము ఆల్రెడీ, ఈ కర్ణాటకలో రాష్ట్రకూటాస్ వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి జైన్స్గా కూడా ఉన్నారనమాట కొంతమంది కింగ్స్. కాబట్టి జైన బసదులు కూడా కట్టించడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ టెంపుల్ ఆఫ్ సేక్రెడ్ ఎన్సెంబుల్స్ ఏంటి అని అంటే కేశవ టెంపుల్. ఫస్ట్ది ఏంటి, చెన్న కేశవ టెంపుల్ అట్ బేలూరు. రెండోది హోయాసలేశ్వర టెంపుల్ అట్ ద్వారసముద్రం. మూడోది కేశవ టెంపుల్ అట్ సోమనాథపుర. సో ఇది కూడా హోయాసల మాన్యుమెంటే. అండ్ వీళ్ళ కన్స్ట్రక్షన్లో ఇది చెప్పుకోదగ్గ లాస్ట్ కన్స్ట్రక్షన్, అంటే అతిపెద్ద కన్స్ట్రక్షన్ కింద దీన్ని చెప్పచ్చు. సో ఇది త్రికూట టెంపుల్ అనమాట. త్రికూట టెంపుల్ అంటే 3 గోపురాలు ఉన్న టెంపుల్ అని చెప్పి. సో ఈ త్రికూట స్టైల్ని మళ్ళీ మనము కాకతీయాస్ దగ్గర కూడా చూస్తాము. ఈ త్రికూట టెంపుల్లో ఎవరెవరు ఉన్నారు, అంటే ముగ్గురు దేవుళ్ళని కాదు, కృష్ణుడే 3 ఫామ్స్లో కొలవడం జరుగుతుందన్నమాట. ఒకటి జనార్దన అన్న రూపంలో, ఇంకొకటి కేశవ అన్న రూపంలో, ఇంకొకటి వేణుగోపాల అన్న పేరు మీద. సో లార్డ్ కృష్ణనే 3 ఫామ్స్లో 3 చోట్ల, అంటే 3 గుళ్ళలాగా కన్స్ట్రక్ట్ చేశారు ఒకటే దాంట్లో. దాన్నే త్రికూట స్టైల్ అంటారు. త్రికూట స్టైల్లో కట్టిన గుడి ఏది అని అంటే చెన్నకేశవ టెంపుల్ అట్ కేశవ టెంపుల్ అట్ సోమనాథపుర. ఓకే, కానీ మెయిన్ ఐడల్ అనేది మిస్సింగ్ ఇక్కడ. ఓకే, అండ్ మిగతా 2 ఐడల్స్, కేశవ ఐడల్ మిస్సింగ్, జనార్దన వేణుగోపాల ఐడల్స్ డ్యామేజ్ అయి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనం చూస్తే ఇది వచ్చేసి కేశవ టెంపుల్ అట్ బేలూరు. ఇది మనకి ద్వారసముద్రంలో ఉన్న హోయాసలేశ్వర టెంపుల్. అండ్ ఇక్కడ చూడండి, ఇది మనకు చూసేదానికేమో అప్రైజ్డ్ ప్లాట్ఫామ్ మీద నగర స్టైల్లో ఉంది. కానీ ఇఫ్ యు సీ హియర్, ఇక్కడ మళ్ళీ మనకు గోపురము, విమానం అదంతా కనపడుతుంది. సో ఇది ద్రవిడ. సో చాలా క్లియర్ బ్లెండ్ అనేది కనపడుతుంది నగర అండ్ ద్రవిడ స్టైల్స్కి. అండ్ ఇఫ్ యు సీ హియర్, ఇది త్రికూట స్టైల్. 1, 2 ఇలా 3 ఉన్నాయి కదా, త్రికూట స్టైల్లో ఉన్న కేశవ టెంపుల్ అట్ సోమనాథ్పుర అనమాట. సో 3 గోపురాలతో 3 కృష్ణుల్ని పూజించేది. సేమ్ అగైన్ మళ్ళీ ఇక్కడ కూడా హోయాసల మోడలే కనపడుతుంది కదా. చాలా ఎక్స్టీరియర్ వాల్ డెకరేషన్ని చూడొచ్చు మనము. తర్వాత ఇదేంటి, ఇట్లా స్టార్ ప్లాట్ఫామ్ మీద టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ శిఖర ఉన్నాయి. అండ్ ఓపెన్ అంబ్యులేటరీ పాత్ని మనం చూడొచ్చు కదా, క్లోజ్డ్గా లేదు ఇక్కడ. సో ఇది వెసరా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్గా ఎన్సెంబుల్స్ ఆఫ్ హోయాసలాస్ని చూస్తాం. సో వెసరా స్టైల్ అనగానే మనం ఏమేమి చూసాము, ఫస్ట్ ఫీచర్స్ ఆఫ్ వెసరా స్టైల్ చూసాము. వెసరా అంటే ఎందుకు మనం మిక్స్ ఆఫ్ నగర అండ్ ద్రవిడ అంటారు అని చూసాము. తర్వాత వెసరా అంటే డిఫరెంట్ రూలర్స్, డిఫరెంట్ డైనాసిటీస్ ఏమేమి చూసాము. ఫస్ట్ డైనాసిటీ వచ్చేసి చాళుక్యాస్, వెస్ట్రన్ చాళుక్యాస్ కింద వెసరా స్టైల్ ఎలా డెవలప్ అయింది అని చూసాం. తర్వాత ఎవరు వెస్ట్రన్ చాళుక్యాస్ని వాళ్ళని ఎలిమినేట్ చేసి రూలింగ్లోకి వచ్చిన డైనాసిటీ రాష్ట్రకూటాస్. కాబట్టి వాళ్ళ కింద ఎలా డెవలప్ అయింది అని చూసాం. అంటే ఎల్లోరా టెంపుల్ అట్ కైలాస్ టెంపుల్ అట్ ఎల్లోరా, కృష్ణా టూరీన్లో ఎలా ఉన్నింది, అవి కుక్కనూరులో నవలింగ టెంపుల్స్, ఇవి చూసాం. తర్వాత హోయాసలాస్ టైంలో కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్గా 3 చెప్పుకున్నాం. కేశవ టెంపుల్ అట్ బేలూర్, తర్వాత హోయాసలేశ్వర టెంపుల్ అట్ ద్వారసముద్రం, చెన్నకేశవ టెంపుల్ అట్ సోమనాథపుర. ఇవి 3 హోయాసలాస్ కింద. సో మనకి ద్రవిడ నగర అంటే గుప్తాస్ గుర్తు రావాలి, ద్రవిడ అంటే పల్లవాస్, తర్వాత చోళాస్ గుర్తు రావాలి. వెసరా స్టైల్ అనంటే ఎవరెవరు గుర్తు రావాలి, ఫస్ట్ వచ్చి వెస్ట్రన్ చాళుక్యాస్, సెకండ్ కంటిన్యూడ్ బై రాష్ట్రకూటాస్, ఆ తర్వాత వచ్చిన హోయాసలాస్. సో ఇవి 3 స్టైల్స్కి ఈ డైనాసిటీస్ ప్యాట్రాన్స్, వీటి ఎగ్జాంపుల్స్ అన్నీ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మిగిలినది వెసరా స్టైల్కి కూడా సంబంధం లేకుండా సపరేట్గా మనం డిస్కస్ చేయాల్సిండేది విజయనగర స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్, ఉగాది సెలబ్రేషన్స్ కింద యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీరు బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కలిపి తీసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే యాక్చువల్గా కోర్స్ ఫీ 1 lakh, కానీ మీకు ఈ ఆఫర్ కింద 80,000కే ఇవ్వడం జరుగుతుంది. దట్ టూ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అండ్ ఈ ఆఫర్ మీకు 15th April వరకు మాత్రమే వ్యాలిడ్ ఉంది. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ltxclasses.com. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ మనం నెక్స్ట్ సెషన్లో విజయనగర స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేద్దాము. డోంట్ మిస్ దిస్ సిరీస్. నితిన్ సింగానియా సిరీస్ మనం విజయనగర స్టైల్ని డిస్కస్ చేయడంతో ఏన్షియంట్ ఆర్కిటెక్చర్, ఏన్షియంట్ ఇండియన్ ఆర్కిటెక్చర్ అనే టాపిక్
కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఆ తర్వాత మనము మిడివల్ ఇండియన్ ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేద్దాం. ఆర్కిటెక్చర్ మీద చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో డోంట్ మిస్ ఇట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ద బెస్ట్. బై.